2 రాయలు కాలం ఆదివారంలో ఎలా చేస్తారంటే అప్పుడు అగ్గికి రప్పలు ఆడేవారు. రప్ప అప్పుడు అగ్గి వచ్చేది అన్నమాట. వర్షంలో అగ్గి చలికి వాళ్ళకి అప్పుడు సింహాలు ఎలిఫెంట్లకి ఉండవన్నమాట. బౌద్ధ మతస్థులు ఇక్కడ కొన్ని కలుపులు కూడా ఉన్నాయి కదా. సూపర్. కెమెరామ్యాన్ కలిసిపోయి తిను. కెమెరామెన్ ఫోకస్ పండి పేరు చెప్పు. కరింపల్. ఓకే టేక్ దిస్. ఓకే ఐ వాంట్ దిస్. చలో వచ్చేసాం. చాలా బాగుంది అక్కడ చూడండి లొకేషన్. మనం వచ్చాం. చాలా బాగుంది. చూసారు కదా శివాలింగం లాగా ఉన్నది. శివలింగం లాగా ఉన్నది చూసారా. ఈ వ్యూ పాయింట్ మనం చాలా మందికి తెలియదు. మనం తెలియజేస్తున్నాం. ఓకే ఇది 120 సంవత్సరాల క్రితం అనమాట. ఇది అప్పుడు బౌద్ధ మతస్థులు మనల్ని చాలా బాగున్నాయి. చూసారా లింగా రాకంలో ఉన్నాయి. లింగాల కొండ అని పేరు వచ్చింది. లోపల నుంచి చాలా బాగుంది. జస్ట్ ఇవి మామూలుగా చెక్కినట్టే ఉన్నాయి. ఇవైతే చేసినట్టు లేవు. అంటే పుట్టితో వచ్చినవి కాదు, చేసినట్టే ఉన్నాయి. సిమెంట్ కనబడింది కాబట్టి మనకు తెలుస్తుంది. ఇవి చెక్కర్ జస్ట్ మామూలుగా. ఇది రాయి మాత్రమే. ఇది జెన్యూన్ అనమాట. మిగతాదంతా సిమెంట్తో చేసింది. సిమెంట్తో చేసింది ఆల్రెడీ. గ్యాస్ చూసారు కదా. ఇది టోటల్గా కొండను చెక్కి ఇలా స్థాపించారనమాట. దగ్గర 100 years ago ఐ థింక్ బౌద్ధ మతస్థులు ఉండే కాలంలో ఇవి చెక్కారనమాట. బట్ మాకైతే ఎంత ఎగ్జాక్ట్గా తెలుసో, ఎంత మాకు నాలెడ్జ్ ఉందో, బట్ ఈ యొక్క ప్లేస్ గురించి అవేర్నెస్ కోసం మేము ఇలా చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. బట్ ఏమంటే అవేర్నెస్ మన వైజాగ్ తీరన ప్రాంతంలో అంటే సరౌండింగ్స్లో ఉన్న యొక్క అనకాపల్లి డిస్టిక్లో ఏం కొండరా ఇది? బొజ్జనకొండ. సారీ ఫ్రెండ్స్, ఇది బొజ్జనకొండ అనకాపల్లి డిస్టిక్లో ఉంది. సో ఒక్కసారి విజిట్ చేయండి. నేచర్ని లవ్ చేసేవారు, పురాతన విషయాలు తెలుసుకునే ఒక ఉత్సుకత ఉన్నవాళ్ళు ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్. చాలా బాగుంటుంది. ఒక్కసారి రండి. హ్యాపీగా ఫ్యామిలీతో కూడా రావచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కసారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ లైఫ్లో స్ట్రెస్ ఉన్నా ఏమున్నా ఒకసారి వచ్చి మీరు ఒక్కసారి ఇక్కడ గడపండి. ఒక 1 hour 2 hour ఎంతో మీకు నచ్చినంతసేపు. సో చాలా బాగుంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో లెట్స్ కమ్. మనం ఈ ప్లేస్ బొజ్జనకొండ గురించి చాలా అవేర్నెస్ చేద్దాం. సో కమ్ గైస్, లెట్స్ డూ.